బీఆర్ఎస్ కి సంబంధించి ఒక సీటు అవకాశం ఉందని ఇంతకుముందే చెప్పుకున్నాం. భారత రాష్ట్ర సమితికి సంబంధించి మొత్తం అక్కడ 5 ఎమ్మెల్సీ సీట్లకు గాను ఒక సీటు వాళ్ళకు ఉంది. ఇప్పుడు సిపిఐకి కాంగ్రెస్ ఒకటి ఇచ్చి 3 కాంగ్రెస్ తన అభ్యర్థులు ప్రకటించింది. బీఆర్ఎస్ ఎవరు ప్రకటిస్తున్నప్పుడు చాలా మంది పేర్లు వినబడతా వచ్చినాయి. దాసోజు శ్రవణ్ సుదీర్ఘకాలం పాటు పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాడు, పార్టీ కోసం అనేకంటే కూడా తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడినటువంటి వాడు. కానీ నోటి దగ్గరకు ముద్దొచ్చినప్పుడు అలా పోతూ వచ్చింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో అదే పరిస్థితి వచ్చింది. అదే సందర్భంలో గవర్నర్ కోటాలో జాయిస్ వచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ ఆ టైంలో జరిగిన రాజకీయాల వలన ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఇంతవరకు ఒక దురదృష్టవంతుడిగా మిగిలిపోయాడు. ఉద్యమకారుల్లో అటు పక్కన ఎవరైతే సుదీర్ఘకాలం పాటు కష్టపడి ఏనాడు ప్రజాప్రతినిధిగా లేక ఇబ్బంది పడుతున్నటువంటి అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అవకాశం కల్పించి తెలంగాణ ఉద్యమం సమయంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళలో మంచి స్ట్రాంగ్ గా వాదనలు వినిపించినటువంటి వాళ్ళు దాసోజు శ్రవణ్ ఒకరు, మరొక వైపున అద్దంకి దయాకర్ ఒకరు. అద్దంకి దయాకర్కి వచ్చినేమో కాంగ్రెస్ పార్టీ సీట్ ఇస్తే దాసోజు శ్రవణ్కి కేసీఆర్ సీట్ ఇవ్వడం ద్వారా ఒక నిజమైనటువంటి బాధ్యతను నెరవేర్చినట్టయింది.